This video is brought to you by Error-Free Calculations, a book for beginners in math. Hi, hello, welcome to Limitless INC. టుడే వీఆర్ డీకోడింగ్ లాపతా లేడీస్. సినిమా కొంతమందికి వినోదం, అదే సినిమా కొంతమందికి వ్యాపారం. కానీ కొంతమంది ప్రొడ్యూసర్స్ మాత్రమే అది కళాత్మకమైన వ్యాపారం. అమెరికన్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి, లగాన్ లాంటి సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని కళాత్మకమైన సినిమాలు, సమాజాన్ని ఆలోచింపజేసే సినిమాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా నాకు చాలా ఇష్టమైంది పీపుల్ లైవ్ అండ్ తారీ జమీన్ పర్ సినిమాలు. ఆ కోవలోకి చెందిందే ఈ లాపతా లేడీస్ కూడా. టుడే వీఆర్ డీకోడింగ్ లాపతా లేడీస్. ఇందులో గమనిస్తే ఒక పెళ్లి, ఇద్దరు పెళ్లి కూతుర్లు, ఒక చిన్న పొరపాటు, దాంతో పెద్ద కన్ఫ్యూజన్. సో ఆ కన్ఫ్యూజన్ తో ఎలాగా సాగింది అనేదే కథ. కమింగ్ టు క్యారెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ కథలో. ఫూల్ కుమారి ఉంది, దీపక్ క్యారెక్టర్ ఉన్నారు, జయ క్యారెక్టర్ ఉంది, అలాగే రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. శ్యామ్ మనోహర్ క్యారెక్టర్, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, అండ్ ద వన్ అండ్ ఓన్లీ మంజుమాయ్ క్యారెక్టర్, రైల్వే స్టేషన్ లేడీ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. తను బిహేవ్ చేసే తీరు, తను మాట్లాడే తీరు, తను చెప్పే మాటలు డెప్త్ గా ఉంటాయి అన్నమాట. జీవితాన్ని కాచి వాడపోల్సిందా అన్నట్టు ఉంటాయి. తను చెప్పే మాటలు ఏదో సబ్ టెక్స్ట్ ఉంది, ఈ కథలో ఏదో ఉంది అని అనిపించింది. ఇంత సింపుల్ క్యారెక్టర్స్ తీసుకుని ఇంత ఎంగేజింగ్ డ్రామాగా ఎలా నడిపారు, కథలోకి కామెడీ ఫోర్స్ఫుల్ గా ఎందుకు రాలేదు, ఎంత ఈజీగా ఆర్గానిక్ గా రాశారు అనిపించింది. అలాగే వీటిని ఈ క్యారెక్టర్స్ తో మనకి ఇంట్రడక్షన్ లో ఇవన్నీ ఇవ్వకుండా వాళ్ళ పర్సనాలిటీని మనకి అర్థమయ్యేలాగా ఎంత బాగా రాశారా అని అనిపించింది సింపుల్ క్యారెక్టర్స్ తో. నెక్స్ట్ ఫైనల్ గా చూసుకుంటే ఈ చిన్న స్టోరీ పాయింట్, చిన్న ప్రెమైజ్ ని మీనింగ్ఫుల్ డ్రామాగా ఎలా మలిచారు అని ఒకసారి డీకోడ్ చేయాలనిపించింది. టుడే వీఆర్ డీకోడింగ్ లాపతా లేడీస్. ఫస్ట్ స్టోరీ రైటింగ్. ద స్టోరీ రైటింగ్ అనేది చాలా టఫెస్ట్ పార్ట్. ఈ కథ చూస్తే ఇద్దరు పెళ్లి కూతుర్లు అనుకోకుండా ఒక ట్రైన్ జర్నీలో ఉన్నారు, అనుకోకుండా మిస్ అయిపోయారు. ఒక అమ్మాయి ఏమో ఒక ఇంటి కోడలుగా వేరే ఇంటి కోడలుగా వెళ్ళింది, ఇంకో అమ్మాయి రైల్వే స్టేషన్ లో ఆగిపోయింది. సో స్టార్టింగ్ బానే ఉంది, ఎండింగ్ కూడా అర్థమైపోతూ ఉంటుంది ఈ జంటలు కలవటం అనేది ఎండింగ్. సో ఎండింగ్ కూడా తెలిసిపోయింది. బట్ వేర్ ఈస్ ద డ్రామా? సో డ్రామా అంటే ఏంటి, డ్రామా ఎలా వస్తుంది కథలోకి అన్నది చాలా ముఖ్యం అనమాట. సో డ్రామాకి ఇక్కడ మనకి 3 స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ క్రియేటింగ్ ద డ్రామా, అండ్ సస్టైనింగ్ ద డ్రామా, అండ్ ఎండింగ్ ద డ్రామా. ఇలా 3 స్టేజ్లు ఉంటాయి. సో క్రియేటింగ్ ద డ్రామా అంటే మనం ప్రాబ్లం గానీ డిస్టర్బెన్స్ గానీ క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేశారు, బానే ఉంది, స్టార్టింగ్ బానే ఉంది. అండ్ సస్టైనింగ్ ద డ్రామా, ఈ సస్టైనింగ్ చేయడం అనేది చాలా టఫ్ అనమాట. ద సెకండ్ యాక్ట్ రైటింగ్, దాన్ని దారం లాగా తుంచేయకూడదు, దాన్ని రబ్బర్ లాగా అలా సాగదీస్తూ చివరి దాకా తీసుకెళ్ళాలి, ఎంగేజింగ్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి. ఆ సస్టైనింగ్ డ్రామా రాయటమే చాలా టఫెస్ట్ పార్ట్. నెక్స్ట్ ఎండింగ్ ద డ్రామా, డ్రామాని ప్రాపర్ గా ఎండ్ చేయాలి, మీనింగ్ఫుల్ గా ఎండ్ చేయాలి. సో ఈ 3 స్టేజ్లు ఉంటాయి అనమాట డ్రామా రైటింగ్ లో. సో ప్రాబ్లం క్రియేట్ చేయడం, ప్రాబ్లం ని కొనసాగించడం, ప్రాబ్లం ఎండింగ్ చేయడం అన్నది చాలా టఫెస్ట్ పార్ట్ రైటింగ్ లో. ఈజీ కాదు. స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉంది, స్ట్రాంగ్ ఎండింగ్ ఉంది. బట్ వాట్ అబౌట్ ద సస్టైనింగ్ ద డ్రామా, మిడిల్ వన్ ఏంటి, ఎలా డ్రామాని సస్టైన్ చేశారు, ఎలా రాశారు, ఎలా తీశారు అన్నది చాలా ముఖ్యం. స్టార్టింగ్ బాగుంది, అలాగే ఎండింగ్ ఎలాగ వస్తుంది, ఆటోమేటిక్ గా వస్తుంది. ఈ జంటలు కలవడం అనేది, ఎండింగ్ అనేది వస్తుంది, స్ట్రాంగ్ ఎండింగ్ వస్తుంది. కానీ ఇన్ బిట్వీన్ సస్టైనింగ్ డ్రామా ఎలా చేశారు, అది ఎలా చేశారు డీకోడ్ చేద్దాం. సో డ్రామా కథల్లో కానీ మన స్టోరీ రైటింగ్లో కానీ మనకు చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే క్రియేటింగ్ కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ క్రియేట్ చేయాలి అండ్ డిఫరెంట్ స్టోరీ వరల్డ్స్ క్రియేట్ చేయాలి. ఈ కథలో అదే చేశారన్నమాట. మనకి కథలో చూస్తే మనకి ఫూల్ కుమారి క్యారెక్టర్ చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్, చాలా అమాయకురాలు పాపం. ఇంకో పెళ్లి కూతురు క్యారెక్టర్ జయ క్యారెక్టర్ చూస్తే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, అంటే కాంట్రాస్ట్నెస్ ఉంటుంది ఇద్దరు క్యారెక్టర్లో. అలాగే వీళ్ళిద్దరు క్యారెక్టర్ని ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు, డిఫరెంట్ స్టోరీ వరల్డ్ లోకి తీసుకొచ్చారు. ఇలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ అయిన ఫూల్ కుమారి క్యారెక్టర్ని రైల్వే స్టేషన్ లో పెట్టారు. అలాగే స్ట్రాంగ్ గర్ల్ అయిన జయ క్యారెక్టర్ని తీసుకెళ్లి ఓ పెద్ద కుటుంబంలో వేశారు. ఇలా డిఫరెంట్ స్టోరీ వరల్డ్ లోకి వాళ్ళిద్దరిని పంపారు. సో పంపారు, బానే ఉంది. వేర్ ఇస్ ద డ్రామా? డ్రామా అనేది ఎక్కడికి వచ్చింది? హియర్ స్టార్ట్స్ ద డ్రామా. ఫూల్ కుమారి తన భర్త కోసం ఎదురు చూడటం, అదే రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైల్వే స్టేషన్లోనే ఉండిపోయి తన భర్త కోసం ఎదురు చూడటం అనేది డ్రామా. ఈ జయకుమారి తనకేదో కావాలి, తన పెళ్లిని కావాలని తప్పించుకుని వచ్చింది. తనకేదో కావాలి, ఏదో ఎదుగుతూ ఉంది, ఏదో చేస్తూ ఉంది. తనకు తెలుసు తన ప్రాబ్లము తనది, తను సాల్వ్ చేసుకునే ప్రాసెస్లో ఉంటుంది ఆ స్ట్రాంగ్ గర్ల్. అదొక డ్రామా. అలాగే ఫూల్ కుమారి భర్త దీపక్ భార్య కోసం తపన పట్టడం అదొక డ్రామా. సో ఎవరు ఏ ఎమోషన్లో ఉన్నారు, ఏ జర్నీ చేస్తున్నారు, ఆ డ్రామాలు అనమాట. ఈ డ్రామాలు ఎలాగొస్తాయి మనకి? ఫస్ట్ స్టెప్ కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ని తీసుకున్నారు, స్టోరీ వరల్డ్ని క్రియేట్ చేశారు, డిఫరెంట్ స్టోరీ వరల్డ్లోకి ఈ క్యారెక్టర్ని మనకి ప్రవేశపెట్టారు. అక్కడ నుంచి డ్రామా స్టార్ట్ అయింది. ఆ డ్రామా ఏంటంటే తపన పడటం. వాళ్ళు దేనికోసం ఏ ఎమోషన్ మీద అయితే ఉన్నారో ఆ ఎమోషన్ మీద తపన పడటం అనేది డ్రామా.
ఆ ఎమోషన్ కోసం ఎంత దాకా వెళ్తున్నారు అన్నదే డ్రామా. ఆ డ్రామా దీపక్ జర్నీలో ఉంది, ఫూల్ కుమారి జర్నీలో ఉంది, జయ క్యారెక్టర్ జర్నీని కూడా అలాగే డిజైన్ చేసుకున్నారు. సస్టైనింగ్ డ్రామాకి మొదటి మెట్ ఏంటంటే మనకి క్రియేటింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్, కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ అండ్ డిఫరెంట్ స్టోరీ వరల్డ్. దాంతో పాటు మనకి డ్రామా రావాలంటే తపన పడటం, ఏదైతే కావాలనుకుంటున్నారో దానికోసం పరుగులు పెట్టడం, ఆ మోటివ్ ఏదైతే ఉందో దానికోసం ముందుకెళ్ళిపోతూ ఉంటాం. దట్ ఈస్ ద డ్రామా, దట్ ఈస్ సస్టైనింగ్ ద డ్రామా. కథలో డ్రామాని ఇంకా బాగా పండించాలంటే ఫస్ట్ చేయాల్సిన 2 పనులు ఉన్నాయి. ఒకటి ఎమోషన్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ క్యారెక్టర్స్ ఎమోషనల్ జర్నీ. ఇవి 2 కరెక్ట్గా చేయాలి. అంటే ఎమోషనల్ ఎస్టాబ్లిష్మెంట్ ఎవరి మధ్య చేయాలి? మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఎమోషనల్ ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి. దీపక్ క్యారెక్టర్ కానీ ఫూల్ కుమారి క్యారెక్టర్ మధ్య వాళ్ళిద్దరు భార్య భర్తలు వాళ్ళు కలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరు కలుసుకున్న మాటలు, దీపక్ ఐ లవ్ యూ చెప్పిన మాటలు అవన్నీ ఒకసారి రీకలెక్ట్ చేస్తారు అతను చెట్టు కింద కూర్చున్నప్పుడు. అంటే భార్య కోసం అతను ఎంత తపన పడుతున్నాడు అన్నది ఆ ఎమోషనల్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు. ఏ కథలో ఉన్నా ఎమోషన్ పండాలంటే ఎమోషనల్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాల్సిందే. ఒక్క మదర్ సినిమాల్లో తప్పించి మిగతా చాలా సినిమాల్లోనూ ఎమోషనల్ ఎస్టాబ్లిష్మెంట్ కంపల్సరీగా ఉంటుంది. అది చెయ్యాలి. కనీసం ఒక 3-4 షాట్లన్నా చెప్పాల్సిందే ఆ ఎమోషన్. అది చెప్తారు. దీపక్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఫూల్ కుమారిని కలిసినప్పుడు, తిరిగినప్పుడు, ఆ పెళ్ళైనప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. దట్ ఈస్ ద ఎమోషనల్ ఎస్టాబ్లిష్మెంట్. అలాగే ఆ క్యారెక్టర్ ఉంటుంది. ఆ దీపక్ క్యారెక్టర్ ఆ ఎమోషన్లోనే ఉంటాడు. భార్య 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 అని ఫోటో పట్టుకుని పిచ్చోళ్ళ తిరుగుతూ ఉంటాడు. నెక్స్ట్ రాజకీయ నాయకుడిని కలుస్తాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఆ ప్రాబ్లం సాల్వేషన్ కోసం, ఆ అమ్మాయిని దక్కించుకోవడం కోసం ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులు ఎదుగుతాడు. పిచ్చోళ్ళు అయిపోతాడు. రియల్ క్యారెక్టర్ మన సినిమా క్యారెక్టర్కిను మన రియల్ క్యారెక్టర్కి చాలా తేడా ఉంటుంది. రియల్ క్యారెక్టర్లో మనం అంత పిచ్చోళ్ళలాగా మనం తిరగపోవచ్చు, కానీ సినిమా క్యారెక్టర్లో మాత్రం ఏదైతే ఎమోషన్ పట్టుకున్నారో ఆ ఎమోషన్లో విపరీతమైన జర్నీ చేయాలి. ఆ ఎమోషన్లోనే పిచ్చోడుగా ఉండాలి. అప్పుడే ఎమోషన్ పండుతుంది. సో దీపక్ క్యారెక్టర్లో ఎమోషనల్ ఎస్టాబ్లిష్మెంట్ బాగా చేశారు, ఎమోషనల్ జర్నీ బాగా చేయించారు. అందువల్లే ఆ జర్నీ చాలా మీనింగ్ఫుల్గా వచ్చింది. అలాగే ఫూల్ కుమారి ఎన్ని పరిస్థితులు ఎదురైనా కానీ ఫూల్ కుమారి అక్కడ మంజుమాయి క్యారెక్టర్ దగ్గర ఉంటూ బతుకుతూ అక్కడే ఉంటూ భర్త కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది, తపన పడుతూనే ఉంటుంది. ఆ క్యారెక్టర్ని కూడా అలాగే మీనింగ్ఫుల్గా చేసుకుంటూ వచ్చారు. తన ఎమోషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు, తను కూడా ఎమోషనల్ జర్నీ చేసింది. కమింగ్ టు జయ క్యారెక్టర్ కూడా ఎమోషన్ ఉంది. మనకి సినిమా చూసిన తర్వాత అర్థమైంది కానీ ఆ ఎమోషన్ జర్నీని మనకి ఓపెన్ చేయలేదు. ఆ అమ్మాయి అగ్రికల్చర్ ఫార్మింగ్ చేయాలనుకుంటుంది, పెళ్లి ఇష్టం లేదు. ఎలాగైనా కానీ ఏదో చేస్తుంది ఆ అమ్మాయి. ఏం చేస్తుంది అన్నది మనకి క్యూరియాసిటీ. వీఆర్ క్యూరియస్లీ వెయిటింగ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఏం చేస్తుంది ఈ అమ్మాయి? తప్పించుకుని తిరుగుతుంది, పోలీసులను తప్పించి తిరుగుతుంది, ఫోటో అడిగితే ఇవ్వట్లేదు, నాన్న పేరు తప్పు చెప్తుంది, ఏంటి ఈ అమ్మాయి చేస్తుంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. సో ఆ జయ క్యారెక్టర్ ఎమోషన్ ని క్లోజ్ చేస్తారు. ఏదో చేస్తుంది అది మనకు అర్థం అవుతూ ఉంటుంది కానీ ఆ ఎమోషన్ అర్థం కాదు, చివరిలో కానీ అర్థం కాదు. ఓకే, ఈ అమ్మాయి ఎందుకు చేసిందని. సో ఒక ఎమోషనల్ జర్నీనేమో క్లోజ్ చేయడం వల్ల క్యూరియాసిటీ వచ్చింది. ఇంకో ఎమోషనల్ జర్నీని మనం ఓపెన్ చేసి మనకి ఆ ఎమోషనల్ జర్నీని అందేలా చేశారు. సో డ్రామా కథలు బాగా పండాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఎమోషనల్ జర్నీ, ఎమోషనల్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి అండ్ ఎమోషనల్ జర్నీ చేయించాలి క్యారెక్టర్స్. ఇది మనకి ఫూల్ కుమారి దీపక్ క్యారెక్టర్ ద్వారా చేయించారు. అది ఒక లేయర్. ఆ కీ బాగా వర్కౌట్ అయింది డ్రామాకి. అండ్ సెకండ్ క్యూరియాసిటీ తీసుకొచ్చారు. జయ క్యారెక్టర్ ఎమోషన్ ని క్లోజ్ చేయడం వల్ల క్యూరియాసిటీ తీసుకొచ్చారు కథలో. సో 2 పనులు అయిపోయింది. దిస్ ఈస్ డ్రామా కీస్ ని వాడటం చాలా బాగా చేశారు. ఇందులో కథ రాసుకునేటప్పుడు మనం కొన్ని అప్లై చేస్తే అవి కథలో చాలా ఎక్కువ మందికి, వైడ్ ఆడియన్స్కి రీచ్ అవుతాయి. మెయిన్ క్యారెక్టర్ విత్ మోరల్ అండ్ స్టోరీ విత్ మిత్ లైన్. స్క్రీన్ ప్లే పండితులు ఎప్పుడైనా కానీ ఎందుకంటారంటే మెయిన్ క్యారెక్టర్కి మోరల్ ఉంటే వాళ్ళతో మనం కనెక్ట్ అయ్యి ట్రావెల్ చేస్తాం. అంటే మెయిన్ క్యారెక్టర్ ఎప్పుడు ఏ దశలో చూసినా తప్పు చేయకూడదు. ఒకవేళ తప్పు చేస్తే క్షమించమని అడగాలి. మెయిన్ క్యారెక్టర్ మ్యాక్సిమం తప్పు చేయకుండా ఉదాత్తంగా ప్రవర్తిస్తూ వెళ్ళాలన్నమాట. అంటే ఎమోషన్ ఉంది కదా అని తప్పులు చేసుకుంటూ కూర్చోకూడదు. సో మనకి దీపక్ క్యారెక్టర్లో, భర్త క్యారెక్టర్లో ఆ మెయిన్ క్యారెక్టర్ మోరల్గానే ఉండిపోతూ ఉంటాడు. అలాగే ఫూల్ కుమారి కూడా అలాగే కష్టపడుతూ అక్కడ రైల్వే స్టేషన్లో అలాగే ఉండిపోతూ ఉంటుంది. మెయిన్ క్యారెక్టర్ విత్ మోరల్ ఉండాలి. జయ క్యారెక్టర్ కూడా ఏం తప్పు చేయలేదు, తప్పించుకుని వచ్చింది తప్పించి మెయిన్ క్యారెక్టర్ ఏమాత్రం తప్పులు చేయలేదు. నెక్స్ట్ కమింగ్ టు స్టోరీ విత్ మిత్ లైన్. రాసుకున్న స్టోరీ ఏదైనా పురాణ గాథకి రిలేట్ అయి ఉంటే ఆ స్టోరీ మొత్తం ఆ ప్రాంతం ఉండే ప్రజలందరికీ పడుతుంది అనమాట. అంటే ఆ పురాణ గాథ మనలో ఇన్వైవ్ అయిపోయి ఉంటుంది, బాగా లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది, నరాల్లో ఉండిపోతూ ఉంటుంది. మనకి రామాయణం కానీ మహాభారతం కానీ ఆ షేడ్లు, ఆ పాత్రల షేడ్లు కావచ్చు, ఆ జర్నీ కావచ్చు, అది మన ఒంట్లో ఉండిపోతూ ఉంటుంది, మన మైండ్లో ఉండిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఒక రామాయణ షేడ్ దీపక్, ఫూల్ కుమారి భార్యాభర్తల ద్వారా మనకి పెట్టినట్టు అనిపిస్తుంది. సీత రాముడు ఇలా విడిపోయి ఉన్నారు,
రాముడేమో సీత కోసం పరితపిస్తూ ఉన్నాడు, సీత ఏమో లంకలో ఉంది. వీళ్ళిద్దరి మధ్య ఆ దూరం అనేది, ఆ తపన అనేది మనకి సుందరకాండలో కానీ ఇందులో కానీ మనం చదివిన గాథ, అది పురాణ గాథ, అది రామాయణం. ఆ రామాయణం షేడు ఇందులోకి మనం భర్త దీపక్, భార్య ఫూల్ కుమారి జర్నీలో చూస్తాం ఆ రామాయణ షేడ్. ఆ షేడ్ వల్ల మనకు తెలియకుండా మనం వాళ్ళతో ట్రావెల్ అవుతూ ఉంటాం. సో ఆ కథలు మన నరనరాల్లో జీర్ణించిపోయి ఉంటాయి, మనం మైండ్లో ఉండిపోయి ఉంటాయి. అందువల్ల ఆ మిత్ లైన్, స్టోరీ విత్ మిత్ లైన్ అనేవి చాలా బాగా సక్సెస్ అవుతాయి. మనకు షోలేలో స్టోరీ విత్ మిత్ లైన్ ఉంది, రోజా స్టోరీ విత్ మిత్ లైన్, అండ్ దళపతి స్టోరీ విత్ మిత్ లైన్, మ్యాట్రిక్స్, బాహుబలిలో కూడా రామాయణ షేడ్లు, మహాభారత షేడ్లు ఉంటాయి క్యారెక్టర్స్ లో. మీరు గమనించినట్లయితే ఆ మిత్ లైన్ ఉన్న సినిమాలు, అవతార్ కూడా ఒక వన్ ఆఫ్ ద మిత్ లైన్ ఉన్న సినిమాలు బాగా సక్సెస్ అవుతాయి. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, ఇఫ్ యువర్ స్టోరీ ఈజ్ వెరీ సింపుల్, యాడ్ ఎక్స్ట్రా లేయర్స్. అంటే మన కథ చాలా సింపుల్ గా అనిపించింది అనుకోండి, మనం ఆ కథలోకి ఎక్స్ట్రా లేయర్స్ తీసుకురావాలి. అంటే ఎక్స్ట్రా లేయర్స్ ఎలా వస్తాయి? క్యారెక్టర్స్ ద్వారా వస్తాయి. అప్పుడే మనకి కథ డెప్త్ గా వస్తుంది అనమాట. క్యారెక్టర్స్ ఉంటేనే కొత్త డెప్తులు వస్తూ ఉంటాయి. డిఫరెంట్ క్యారెక్టర్స్ మన కథలోకి తీసుకురాకుండా కథలోకి కొత్త లేయర్స్ ఏం రావు. ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటేమో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, శ్యామ్ మనోహర్ క్యారెక్టర్ మనకి రవికిషన్ గారు చేశారు. దుబేజీ అనుకుంటూ చేశారు, భలే కామెడీగా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు రైల్వే స్టేషన్ లో మంజుమయ్య క్యారెక్టర్, ఒక టిపికల్ క్యారెక్టర్ ఒకటి క్రియేట్ చేశారు. ఆ ఓల్డ్ లేడీ క్యారెక్టర్ చాలా ఎక్స్పీరియన్స్, చాలా జీవితాన్ని కాచి ఓడపోసిన క్యారెక్టర్. ఆవిడ మాటలో డిఫరెంట్ క్యారెక్టర్ని ఆవిడని క్రియేట్ చేశారు, చాలా బాగా క్రియేట్ చేశారు అనమాట. దీనివల్ల ఈ రెండు క్యారెక్టర్స్ వలన కథలోకి బాగా డెప్త్ వచ్చింది. మీరు గమనించినట్లయితే స్టోరీ రైటింగ్ రాసేటప్పుడు మనకి ఒక 3 విషయాలు మనం ఎప్పుడు అంచనా వేస్తూ ఉంటాం, రాస్తూ ఉంటాం. స్టోరీ అనుకోగానే మనకి కమర్షియల్ కామన్ సెన్స్ ఒకటి ఉంటుంది. కమర్షియల్ కామన్ సెన్స్ లో క్యారెక్టర్స్ని క్రియేట్ చేస్తాం. ఏంటి? సినిమా అనగానే ఒక హీరో ఉండాలి, ఒక హీరోయిన్ ఉండాలి, ఒక విలన్ ఉండాలి, ఒక కమెడియన్ ఉండాలి. ఇది కమర్షియల్ కామన్ సెన్స్, సినిమా అనగానే రాసేసేది. నెక్స్ట్ కమింగ్ టు లాజికల్ క్యారెక్టర్స్, అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ లాజికల్ అనమాట. వీడికి ఫ్యామిలీ ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి, ఈ కథలో పోలీస్ ఆఫీసర్ ఉండాలి, ఇలాగా ఓ లాజికల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, బిలీవబుల్గా స్టోరీ వరల్డ్ని బిలీవ్ చేసేటట్టు అవి క్రియేట్ చేస్తాం. ఇది సెకండ్ స్టేజ్. అండ్ థర్డ్ స్టేజ్ ఈజ్ టఫెస్ట్ వన్, మ్యాజికల్ క్యారెక్టర్స్ రైటింగ్. స్టోరీ రైటింగ్లో మ్యాజికల్ క్యారెక్టర్స్ రైటింగ్ అన్నది చాలా టఫెస్ట్ పార్ట్. ఎంతో మదన పడితే తప్ప ఆ మ్యాజికల్ క్యారెక్టర్స్ని మనం క్రియేట్ చేయలేం. అదే క్రియేట్ చేశారనమాట. ఎస్పెషల్లీ శ్యామ్ మనోహర్ క్యారెక్టర్ అండ్ మంజుమయ్య క్యారెక్టర్స్ లాపతా లేడీస్లో మ్యాజికల్ క్యారెక్టర్స్ నన్ను అడిగితే. అంటే ఎంత బాగా తీర్చిదిద్దారో, వాళ్ళ హావభావాలు కానీ, వాళ్ళు పలికే తీరు కానీ, వాళ్ళ యొక్క నెరేటివ్ స్టైల్ కానీ, ఆ క్యారెక్టర్ యొక్క ఆర్క్ కానీ చాలా బాగా డిజైన్ చేశారు. ఎస్పెషల్లీ మంజుమయ్య క్యారెక్టర్, ఆవిడకున్న ఎక్స్పీరియన్స్, ఎంత జీవితాన్ని కాచి వడపోసేసింది, ఎన్నో దెబ్బలు తింది జీవితంలో, అలా రైల్వే స్టేషన్లో బతుకుతా ఉంది ఒంటరిగా మహిళ, అంత స్ట్రాంగ్ మహిళ. అలాంటి అమ్మాయి దగ్గర ఈ అమ్మాయి ఫూల్ కుమార్ ఇన్నోసెంట్ గాల్లో వచ్చి చేరింది అనమాట. వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ చూస్తుంటే భలే నవ్వుస్తూ ఉంటుంది. ఈవిడేమో మొత్తం కాచి వాడిపోసింది, ఈ అమ్మాయి ఇప్పుడే జీవితాన్ని స్టార్ట్ చేయబోతుంది. వీళ్ళిద్దరి మధ్య కాంట్రాస్ట్నెస్ చాలా బాగుంటాయి అన్నమాట. ఆ కాన్వర్జేషన్స్ మీరు గమనిస్తే అంటే చాలా బాగా డిజైన్ చేశారు వాటిని. ఆవిడేమో ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంటుంది, ఇవి ఏమో ఇన్నోసెంట్గా ఉంటా ఉంటుంది. ఈ అమ్మాయి నీకేమో అడ్రస్ కూడా తెలియదు, మీ ఇంటి అడ్రస్ తెలుసా అని అడుగుతుంది ఒకసారి. నీకు తెలుసారా అని ఆ పిల్లగాడిని అడిగితే ఆ పిల్లగాడు చెప్తాడు అనమాట, సల్మాన్ ఖాన్ అడ్రస్ చెప్పేస్తాడు, ముంబైలో సల్మాన్ ఖాన్ అడ్రస్. నువ్వు ఎంత ఎలాగున్నావు, దద్దీగా ఉన్నావు, నువ్వు ఇంట్లో బాగా పెంచారు నిన్ను ఇలాగే, నీకేమీ తెలియదు, నీకు ఇంకా చాలా ఉంది అని ఆ మంజుమయ్య క్యారెక్టర్ చాలా కాన్వర్జేషన్లో వీటిలో ఉంటూ ఆ అమ్మాయితో వాళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ జర్నీ. మంజుమయ్య ఫస్ట్ ఏమో దూరం పెడుతుంది, తర్వాత దగ్గరైద్ది, తర్వాత ఎమోషనల్ అయిపోద్ది. వదిలిళ్ళేటప్పుడు ఆ అమ్మాయికి ఆ మంజుమయ్య క్యారెక్టర్ కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటుంది. చాలా బాగా డిజైన్ చేశారు. మంజుమయ్య క్యారెక్టర్ నిలిచిపోద్ది అనమాట. అలాగే శ్యామ్ మనోహర్ క్యారెక్టర్, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ని ఎంత బాగా డిజైన్ చేశారంటే, దుబేజీ అనుకుంటా వాళ్ళిద్దరు జర్నీ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నీ చేశారు భలేగా. సినిమా కథలో ఇన్వెస్టిగేషన్ జర్నీ వచ్చేసింది. ఈ జయ క్యారెక్టర్ చేసే పనుల వల్ల వాళ్ళకి డౌట్ వచ్చేసింది. పోలీస్ ఆఫీసర్ డౌట్లు వస్తాయి కదా, ఇంకా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ పిల్ల ఏం చేస్తుంది, నగలు అమ్ముతుంది, ఇటు వెళ్తుంది, అటు వెళ్తుంది, కంప్యూటర్ సెంటర్కి వెళ్తుంది అని మొత్తం జర్నీ చేస్తారు. జర్నీ చేసి ఈఎంఐ కల్ప్రిట్ గా అనుకుంటారు. అలాగే ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నీ భలే తీసుకొచ్చారు కథలో. డిఫరెంట్ క్యారెక్టర్స్ ని క్రియేట్ చేశారు. దానివల్ల ఈ లాపతా లేడీస్ లో డెప్త్ వచ్చింది, డెప్త్ లేయర్స్ వచ్చాయి. ఆ ఎక్స్ట్రా లేయర్స్ వల్ల సినిమా కథ ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. లాపతా లేడీస్ కథలో స్టోరీ టెల్లింగ్ బ్యూటీ ఏంటంటే, మనకి కథలో డైరెక్టర్ వాయిస్ వినిపించేలా చేశారు. వాట్ ఈస్ ద డైరెక్టర్స్ వాయిస్ అంటే, ఆడపిల్లలకి ఇష్టం లేని పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు. ఆడపిల్లలకి ఇష్టం లేని పెళ్లిళ్ళు చేయటం వల్ల
వాళ్ళ చదువులు ఆగిపోతాయి, వాళ్ళు సాధించాలనుకుంది ఏదో ఆగిపోతూ ఉంటుంది అనే విషయాన్ని గొంతెత్తి చెప్పారు అనమాట. దట్ ఈస్ ద స్టోరీ టెల్లింగ్ బ్యూటీ. అంటే ఈ కథ ద్వారా ఇంత మెసేజ్ని ఇంత బలంగా భలే చెప్పారు. అంటే లాపతా లేడీస్ ఎక్కడ అడ్రస్, ఆడవారి అడ్రస్ ఎక్కడ, ఆడవాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళకి ఆశలు ఏంటి, వాళ్ళ కోరికలు ఏంటి, వాళ్ళు సాధించాలనుకుంది ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ జర్నీ ఏంటి అనేది ఆ టైటిల్కి మ్యాచ్ అయ్యే జర్నీ చాలా బాగా డిజైన్ చేశారు అనమాట. అది జయ క్యారెక్టర్ వాయిస్, జయ క్యారెక్టర్ ద్వారానే మనకి డైరెక్టర్ చెప్పారు అనమాట. జయ క్యారెక్టర్ బర్స్ట్ అయ్యి క్లైమాక్స్ సీన్ లో, పోలీస్ స్టేషన్ సీన్ లో బర్స్ట్ అయ్యి చెప్పే విధానంలో మనకి ఆ డైరెక్టర్ వాయిస్ తెలిసిపోతుంది అనమాట ఆ సీన్ లో. సో ఎవ్రీ క్లాసిక్ స్క్రిప్ట్ ఈజ్ అబౌట్ ద ఐడియాస్. మీకు ఏదైనా సినిమా చూసుకోండి, ఎవ్రీ క్లాసిక్ స్క్రిప్ట్ ఈజ్ అబౌట్ ద ఐడియాస్. ఇట్ హ్యాస్ సంథింగ్ టు సే అబౌట్ లైఫ్, ఇట్ హ్యాస్ సంథింగ్ టు సే అబౌట్ హ్యూమన్ కండిషన్. కొన్ని విషయాలు చెప్పాలి, హ్యూమన్ కండిషన్ గురించి చెప్పాలి. అందువల్ల ఇవి క్లాసిక్ స్క్రిప్ట్స్ అవుతాయి. లైఫ్ గురించి చెప్పాలి, అందువల్ల ఇవి చాలా గొప్ప సినిమాలు అవుతాయి. అలాగే టైమ్లెస్ క్లాసిక్ గా నిలబడతాయి అన్నమాట. మనకి శ్రీశ్రీ గారు చెప్పారు, సినిమా అనేది ఒక అభ్యుదయ సాధనంగా వాడాలని, ఒక ఆలోచింపజేసేది, ఒక అడుగన్న ముందుకేసేలాగా చూడాలని శ్రీశ్రీ గారు ఎప్పుడూ చెప్పారు అనమాట. సో అలా చూస్తే లాపతా లేడీస్ ఒక క్లాసిక్ స్క్రిప్ట్ అనమాట. ఈ కథలో బ్యూటీ ఏంటంటే, అర్ధరాత్రి ఆడపిల్ల రైల్వే స్టేషన్లో దిగగానే మనకి ఇంకా అక్కడే ఉంటారు, ఇంకా ఆకతాయిలు, తాగుబోతులు ఆ రైల్వే స్టేషన్లో ఉంటారు. ఆ రైల్వే స్టేషన్లో ఉండి ఈ అమ్మాయిని ఏదో చేస్తారు. ఇలాంటి పిచ్ సీన్లు అన్నీ వస్తాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి రైటింగ్లో. ఇవన్నీ రాకుండా జాగ్రత్త పడ్డారు అనమాట. అంటే ఆ కథలో ఆ క్యారెక్టర్ రైల్వే స్టేషన్ని, ఆ స్టోరీ వరల్డ్ క్రియేట్ చేసిన తీరు అద్భుతం. చాలా బాగా డిజైన్ చేశారు అనమాట. అలాంటి సీన్లు వేయాలి, పిచ్ సీన్లు వేయలేదు, చాలా బాగా డిజైన్ చేశారు. అందరూ మంచి వాళ్ళే, సినిమా కథలో అందరూ మంచి వాళ్ళనే డిజైన్ చేశారు అనమాట. ఒక్క జయ క్యారెక్టర్ భర్త తప్పించి అందరూ మంచి వాళ్ళే, చాలా బాగా డిజైన్ చేశారు అనమాట. వాట్ ఈస్ ద స్క్రీన్ ప్లే? ద బెస్ట్ పాసిబుల్ ఎండింగ్ దట్ వర్క్స్. మనకి ఏ స్క్రీన్ ప్లే అయినా కానీ ఏం చెప్తుంది, మంచి పాసిబుల్ ఎండింగ్ ఇవ్వాలి, మంచి ఎమోషనల్ ఎండింగ్ ఇవ్వాలి. కథలు రాసుకునేటప్పుడు, డ్రామా కథలు రాసుకునేటప్పుడు మనకి ఒకటే క్లైమాక్స్ వస్తుంది, డైలాగ్ క్లైమాక్స్ వస్తుంది. మనకు ఉండే రెండే క్లైమాక్స్లు, ఒకటి డైలాగ్ క్లైమాక్స్, రెండు యాక్షన్ క్లైమాక్స్. డ్రామా కథల్లో డైలాగ్ క్లైమాక్సే వస్తుంది. సో ఇందులో జయ క్యారెక్టర్ని పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ భర్త వస్తాడు కదండి, ఆ భర్త వచ్చి ఆ ఎమోషనల్ డ్రామా జరుగుతుంది శ్యామ్ కుమార్ మధ్య. ఆ పోలీస్ ఆఫీసర్కి, జయకి, ఆ భర్తకి, వీళ్ళందరికీ ఒక పెద్ద డ్రామా జరుగుతుంది. అప్పుడు శ్యామ్కి అర్థమవుతుంది, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్కి అర్థమవుతుంది, జయ క్యారెక్టర్ బర్స్ట్ అయిన తీరు, ఆ అమ్మాయి చదువు కోసం పడిన తపన, అదంతా అర్థమవుతూ ఉంటుంది. ఓహో, ఇందుకోసమా, నీకు పెళ్లి ఇష్టం లేదా, అందుకోసం ఇంత జర్నీ చేసావా, అగ్రికల్చర్ ఫార్మింగ్ చదవాలనుకుంటున్నావా, ఇదే నీ జర్నీ. తన ఎమోషన్ అంతా ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అర్థం చేసుకుంటాడు. ఒక్కసారిగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ రివర్స్ అయిపోతుంది. ఆ రివర్సల్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం, అంత రివర్స్ కొడతాడండి. లంచాలు తీసుకునే క్యారెక్టర్ ఒక్కసారిగా రివర్స్ అయిపోవడం అసలు మనం షాక్ గురి చేస్తుంది. వాటి ట్రాన్స్ఫర్మేషన్ అనిపిస్తుంది. ఆ జయ క్యారెక్టర్ బర్స్ట్ అయిన తీరు అయితే మనకి, ఆ బర్స్ట్ అయ్యి ఆ అమ్మాయి చెప్పిన తీరుకి మనకి బాధ అనిపిస్తూ ఉంటుంది. శ్యామ్ క్యారెక్టర్ ఒక్కసారి రివర్స్ అవడంతో మనకి కళ్ళనీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఆ అమ్మాయిని ఇంకా బాగా చదువుకో అంటూ శ్యామ్ క్యారెక్టర్, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఆ అమ్మాయిని సేఫ్ గార్డ్ చేస్తాడు చూడండి. ఆ సీన్ అద్భుతం అనమాట. వాట్ ఈస్ సీన్ అనిపిస్తూ ఉంటుంది. మంచి రివర్సల్ సీన్ అనమాట. సీన్ రివర్సల్స్ లో ఎక్సలెంట్ సీన్ రైటింగ్ అది. నెక్స్ట్ కమింగ్ టు దీపక్, ఆ ఎమోషనల్ క్లైమాక్స్. దీపక్ తన భార్య కోసం పడిన తపన, పరిగెడుతూ సైకిల్ మీద వస్తూ సైకిల్ నుంచి పడిపోతాడు కూడా ఒకసారి. ఆ పిక్చరైజేషన్ కూడా చాలా బాగా చేశారు. అది కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఎమోషనల్ క్లైమాక్స్ అది కూడా. రెండోది అంటే ఈ ఇద్దరు జంట, ఫుల్ కుమారి అలాగే ట్రైన్లో రావటం ఎమోషనల్గా, తను దీపక్ అలాగే ట్రైన్లో రావడం, వాళ్ళిద్దరూ రైల్వే స్టేషన్లో కలవటం అనేది. ఏ రైల్వే స్టేషన్లో అయితే విడిపోయారో ఆ రైల్వే స్టేషన్లో కలవటం. సో రెండు ఎమోషనల్ క్లైమాక్స్లను బాగా తీర్చిదిద్దారు. ద బెస్ట్ పాసిబుల్ ఎండింగ్ దట్ వర్క్స్. దిస్ ఈస్ ద గ్రేట్ స్క్రీన్ ప్లే ఎప్పుడైనా కానీ. హియర్ దే కంప్లీటెడ్ ద డ్రామా. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్, స్ట్రగుల్ ఈజ్ ఓవర్. రెండు జంటలు కలిసిపోయాయి. జయ క్యారెక్టర్ తన లైఫ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి తను బయలుదేరింది, తన ఆశల్ని నెరవేర్చుకోవడానికి తను బయలుదేరింది. తనకి మంచిగా నీట్ గా సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఇక్కడ ఫుల్ కుమారి అండ్ దీపక్ క్యారెక్టర్ కూడా భార్యాభర్తలు ఇద్దరు కలిసిపోయారు. ద స్ట్రగుల్ ఈజ్ ఓవర్. కమింగ్ టు గుడ్ స్క్రిప్ట్స్ మీన్స్ గుడ్ సీన్స్. ఏదైనా కానీ మంచి స్క్రిప్ట్ అంటే ఏంటి? మంచి సీన్స్ మాత్రమే. గుడ్ స్క్రిప్ట్స్ మీన్స్ గుడ్ సీన్స్. ఆ సీన్స్ లో మంచి సీన్లు ఉంటే చాలు. అలాంటి ఒక 10-15 ఉంటే ఆ కథకి చాలా అందం వచ్చేస్తూ ఉంటుంది.
సో ఈ కథలో కూడా చాలా మంచి సీన్లు రాసుకున్నారు. దీపక్ తన భార్యని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఏదమ్మా ముఖం చూపించు అని హారతపల్లెం పట్టుకుని వచ్చే సీన్ ఒకటి ఉంటుంది. టక్కన భార్య మారిపోయింది అనే షాక్ ఊరిలో ఇంట్లో వాళ్ళందరూ షాక్ ఒకటి ఉంటుంది. అది ఫస్ట్ సీన్. పోలీస్ స్టేషన్లో రవికిషన్ క్యారెక్టర్ని, శ్యామ్ మనోహర్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసే తీరు చాలా బాగుంటుంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ సీన్లు కానీ, దీపక్ తన భార్యని గుర్తు తెచ్చుకునే సీన్లు. కమింగ్ టు ఫూల్ కుమారి సీన్లు. ఫూల్ కుమారి తన భర్త కోసం ఎదురు చూస్తూ రైల్వే స్టేషన్లో దిగుతుంది కదా. రైల్వే స్టేషన్లో ఫస్ట్ డే గమనించండి, ఫస్ట్ డే ఒక ఇంట్లో ఉంటుంది, ఒక షెడ్లో ఉంటుంది. వాడు అప్పుడు దాకా కాలు లేనోడు టక్కన కాళ్ళు ఓపెన్ చేస్తాడు. టక్కన షాక్ అవుతుంది ఫూల్ కుమారి. ఆ సీన్ సర్ప్రైజ్ అనమాట అది. నెక్స్ట్ మంజుమాయి క్యారెక్టర్, వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ సీన్లు చాలా బాగుంటాయి. ఆ చిన్న చాలా బాగుంటాయి మంజుమాయి క్యారెక్టర్. నెక్స్ట్ కమింగ్ టు జయ క్యారెక్టర్ తప్పించుకుని తిరగటం. జయ క్యారెక్టర్ ఫోటో దిగమంటే పోలీస్ స్టేషన్లో చాలా ఇబ్బంది పెట్టింది. వాళ్ళ ఫాదర్ పేరేమో వేరే పేరు చెప్తుంది, అక్కడ ఉన్న ఫోటోల పేర్లు చూసేసి రాజేంద్ర ప్రసాద్ అంటది. ఇలాగా తప్పించుకుని తిరుగుతుంది ఆ సీన్ కానీ. నెక్స్ట్ కమింగ్ టు జయ క్యారెక్టర్ తప్పించుకుని తిరగడం వల్ల ఈ శ్యామ్ మనోహర్, దుబే ఇద్దరు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. ఆమె పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ ఇన్వెస్టిగేటివ్ సీన్లు కూడా చాలా బాగుంటాయి. ఆ మధ్యలో కామెడీ కూడా చాలా బాగుంటూ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు జయ క్యారెక్టర్ క్లైమాక్స్ లో పోలీస్ స్టేషన్ లో బర్స్ట్ అయ్యే సీన్ చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ దీపక్ తన భార్య ఫూల్ కుమారిని కలవటం చాలా బాగా వచ్చింది. ఇలాగా మనకి సినిమా కథలో ఓవరాల్ గా ఒక 10-15 సీన్లు చాలా బాగుంటాయి అనమాట. సో గుడ్ స్క్రిప్ట్ మీన్స్ గుడ్ సీన్స్. ఆ సీన్స్ రాసుకోవడంలోనే చాలా నేర్పు ఉండాలి. ఈ లాపతా లేడీస్ లో ఇది బాగా రాశారు, బాగా తీశారు. ఒక ఓవరాల్ ఆస్పెక్ట్ లో చూసినట్లయితే లాపతా లేడీస్ లో చాలా పాయింట్లు ఉన్నాయి, సబ్ టెక్స్ట్ ఉంది, చాలా డెప్త్ లేయర్స్ ఉన్నాయి, డైరెక్టర్స్ వాయిస్ ఉంది, మంచి సీన్లు ఉన్నాయి. ఓవరాల్ గా మనకి చూసినట్లయితే లాపతా లేడీస్ ఈజ్ ఏ క్లాసికల్ స్క్రిప్ట్.